మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, దేవుడు దావీదుకు నెమ్మది కలుగజేసెను అని. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే నలుదిశల సొలొమోనుకు దేవుడు నెమ్మది కలుగజేసెను అని ఉందండి. ఒక వ్యక్తి తన జీవితంలో ఎక్కువగా ఆశపడేది ఏదైనా ఉంది అని అంటే అది నెమ్మదికరమైన జీవితము ఉండే వ్యక్తి, నెమ్మదికరమైన జీవితాన్ని కలిగిన వ్యక్తి ధన్యుడు. ఎందుకంటారా, నెమ్మది అనేది ఎంతో అవసరమైనది. అయితే ఈ నెమ్మది అనేది లేకుండా ఎంతో మంది ఈ కాలంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నెమ్మది అనేది లేకుండా ఎంతో మంది కృంగిపోతూ ఉన్నారండి. ఒక విషయంలో నెమ్మది ఉంటే మరో విషయంలో నెమ్మది ఉండడం లేదు. ఒక ప్రక్కన నెమ్మది ఉంటే ఇంకో పక్కన నెమ్మది ఉండడం లేదు. ఇక్కడ చెప్తుంది వాక్యము, నలుదిశలా సొలొమోనుకు నెమ్మది కలుగు చేశాడంట దేవుడు. 4 వైపుల నెమ్మదితో సొలొమోనును ఆవరించాడంట దేవుడు. సొలొమోను యొక్క రాజ్యాన్ని నెమ్మదితో ఆవరించాడంట దేవుడు. అయితే 4 వైపుల నెమ్మదిని మీరు మీ జీవితంలో కలిగి ఉన్నారా? నెమ్మది లేకపోతే ఒక వ్యక్తి జీవితము ఎంతో కష్టంగా ఉంటుందండి. రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి. నెమ్మది కలిగిన జీవితం కోసం మనిషి ఆశపడుతూ ఉంటాడు. అయితే నిజమైన నెమ్మదిని కలుగు చేసేది ఎవరు తెలుసా? ఆశ్చర్యకరుడు, సమాధానకర్త అని పేరు కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు మాత్రమే. ఒక వ్యక్తి దగ్గర ఏదైనా ఉన్నట్లయితే మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని రావచ్చు. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, మీకు డబ్బులు అవసరమై ఉన్నది, నా దగ్గర ఉంది కాబట్టి నేను మీకు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను. నా దగ్గర లేకపోతే నేను మీకు ఇవ్వలేను. కాబట్టి నెమ్మది అనేది ఎవరి దగ్గర ఉంది, సమాధానం అనేది ఎవరి దగ్గర ఉంది, ఆ వ్యక్తి మాత్రమే మనకి సమాధానాన్ని ఇవ్వగలడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? కేవలము యేసుక్రీస్తు మాత్రమే. ప్రయాసపడి, యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో మీరు చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడండి దేవుడు. ఆయన దగ్గర విశ్రాంతి ఉంది, ఆయన దగ్గర నెమ్మది ఉంది, ఆయన దగ్గర సమాధానం ఉంది. ఈ దినమున ఆ సమాధానాన్ని, ఆ విశ్రాంతిని, ఆ యొక్క నెమ్మదిని కోల్పోయి ఉన్న నీకు నెమ్మదిని, సమాధానాన్ని, విశ్రాంతిని దేవుడు ఇస్తానంటున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? దేవా, నా జీవితంలో నెమ్మది కావాలయ్యా. దేవా, నా జీవితంలో సమాధానం కావాలయ్యా. నలుదిశలా నన్ను సమాధానంతో కప్పయ్యా అని ప్రార్థన చేయాలండి. ఇంకా మీరు ఎన్ని వైపులకు తిరిగినా కానీ మీకు ఈ నెమ్మది అనేది దొరకదు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా నెమ్మది కలిగి ఉండొచ్చు, కానీ ఆర్థికంగా నెమ్మది లేకపోయి ఉండొచ్చు. కుటుంబంలో నెమ్మది ఉండొచ్చు, కానీ బయట సంఘములో, ఈ సొసైటీలో నెమ్మది లేకుండా ఉండి ఉండొచ్చు. కుటుంబంలో నెమ్మది ఉండొచ్చు, లేదా పని చేస్తున్న ఆ యొక్క వర్క్ ప్లేస్లో నెమ్మది లేకుండా ఉండొచ్చు. 3 విషయాలలో నెమ్మది కలిగి ఉండొచ్చు, కానీ 4వ విషయంలో నెమ్మది లేకుండా ఉండొచ్చు. 3 విషయాలలో నెమ్మది కలిగి ఉన్న 4వ విషయంలో నెమ్మది లేకపోతే అది నెమ్మది లేనట్టే. ఏదో ఒకటి గుచ్చుతూనే ఉంటుంది. అందుకే ఈ దినాలలో ఎంతో మంది స్ట్రెస్ రిలేటెడ్ ఆరోగ్య సమస్యలు, స్ట్రెస్ తగ్గించుకోండి అని అంటూ ఉన్నారు. ఈ స్ట్రెస్ ఎక్కడ తగ్గుతుంది, ఎవరి దగ్గర తగ్గుతుంది అని చూస్తే కేవలము సమాధానమునకు కర్త అని పేరు కలిగిన వ్యక్తి దగ్గర మాత్రమే ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, విశ్రాంతి అనేది దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు పోరాడుతున్నారా, నెమ్మది కావాలయ్యా నాకు జీవితంలో అని హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో అడగండి. దేవుడు మీకు నెమ్మదినిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.